హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి, అనగా మనకు ఫిబ్రవరి 1వ తేదీన ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలు అయితే ప్రభుత్వం ప్రకటించారండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి, అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే శుభవార్తలు అయితే ప్రకటించాయి. అయితే మనకు ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు ఎవరైతే 3 నెలలుగా ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకొని ఉండరో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్తే కనుక మీకు 3 లేదా 2 నెలలకు సంబంధించిన డబ్బులు అనేవి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. బై హ్యాండ్, అనగా మీ చేతికే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక మనకు రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే, మనకు పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే మనకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఒకే ప్రదేశంలో ఉండి వాళ్ళు వృత్తిరీత్యా కానివ్వచ్చు, ఏదైనా పని రీత్యా వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ ప్రతీ నెల ఏదైతే ముందు మనకు తీసుకుంటున్నారో అంటే పెన్షను, ఆ ప్లేస్కి వచ్చి మనకేంటంటే పెన్షన్ అది వాళ్ళు తీసుకొని, సో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడికి వెళ్తూ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఏంటంటే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ అనుసరించి ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. ఆ ఆప్షన్ అనేది పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అండి. ఈ పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ ద్వారా మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు. అయితే మీరు పెన్షన్ అనేది మార్చుకోవాలంటే తప్పనిసరిగా సచివాలయానికి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇప్పుడు మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే కనుక సో వాళ్ళు మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పెన్షన్ అనేది మార్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది సెకండ్ శుభవార్త. అలాగే మూడో శుభవార్త చూసుకున్నట్లయితే, కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. అయితే ఇప్పుడు మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి, అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేవి విడుదల చేయబోతున్నారు. అయితే ఇది మనకు ఉగాది తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అయితే ఒక వార్త అనేది వస్తుంది. అయితే దీనికి సంబంధించి పర్టికులర్గా మనకు గవర్నమెంట్ నుండి ఏమి ఇంటిమేషన్ అయితే రాలేదండి. సో వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. తప్పనిసరిగా మీరు ఈ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకునేవారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మీకు కావాల్సినటువంటి ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, సో అలాగే ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. సో ఇది రెడీగా పెట్టుకుంటే కనుక ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసినా కానీ మనం డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.